మీరు పోల్చలేరు కూడా, అంత స్పీడ్గా ఫెసిలిటీస్ అవి ఇంప్రూవ్ అవుతున్నాయి. వరల్డ్ క్లాస్ సెంటర్ ఫర్ వేదిక్ ఎడ్యుకేషన్ అక్కడ చేద్దామని గురువుగారి ఆశీర్వచనంతో ముందు అడుగు వేస్తున్నాం. అక్కడ మెయిన్గా ఏంటి, ఈ సభ దేనికి పెట్టామంటే వేదిక్ కోర్సెస్ ఆఫర్ చేయడానికి స్టూడెంట్స్కి. అది ఎవరికి 3 రకాల వేదాలు, అది దక్షిణ భారత్లో ఎక్కువ ప్రసిద్ధంగా ఉన్నాయి, ఉత్తర భారత్లో చాలా ఉన్నాయి. అది మనకు పెద్ద సంబంధం లేదు ఇప్పటికీ. కృష్ణ యజుర్వేదం, తైతీర శాఖ, శుక్ల యజుర్వేదం, కాణ్వ శాఖ, ఋగ్వేదం, శాఖల శాఖ. అది ఎవరు చేరొచ్చు అంటే 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో. దాని తర్వాత ఇది గ్రహణ శక్తి తగ్గిపోతుంది. అది చేరాలంటే కొంచెం కఠినమైన ఎంట్రన్స్ ఉంటుంది. వాళ్ళు గ్రహించే శక్తి, వాళ్ళ ఉచ్చారణ శక్తి, వేద మంత్రాలు సామాన్యం కాదు. అవన్నీ టెస్ట్లు పాస్ అయ్యాక నేను వాళ్ళ అబ్బాయితోనూ వాళ్ళ తల్లి తండ్రితో కూడా మాట్లాడతాను. అట్లాగే అక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వేదం నేర్పి ఆయన మాట్లాడతారు. అట్లాగే ఈ డిసిప్లిన్ అంతా ఎట్లా ఉంటుందని అది కూడా చూసుకున్న తర్వాత వాళ్ళని అడ్మిట్ చేస్తాం. ఏదైనా సందేహాలు ఉంటే మేము జగద్గురు శృంగేరి స్వామి వారు ఇక్కడ ఉన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. స్వామి, ఇది మేము స్టూడెంట్స్ని తీసుకోదలుచుకున్నాం. ఆయన అక్కడే కొందరిని పక్కన పెట్టేస్తారు, అంటే వాళ్ళు నేర్చుకోలేరండి, వాళ్ళకి దివ్య శక్తి ఉంది, సామాన్య మనుషులు కాదు. దాని తర్వాత 13 ఏళ్ళు కఠినమైన అభ్యాసం చేస్తే వాళ్ళు ఘనాపాటి స్టేట్కి వస్తారు. అంటే అది చాలా పై ఎత్తు. దాంతో ఆ వేద విద్య నిలబడుతుంది. ఈ దేశం ఎందుకు ఇంత భూలోకంలో ఇంత కష్టాలు ఉన్నా కూడా మన దేశం కొంచెం ప్రశాంతంగా ఉందంటే మన సనాతన ధర్మం, మన సంస్కారం అవి ఉన్నాయి కాబట్టి. సో 13 ఏళ్ళ తర్వాత వాళ్ళకి శృంగేరి నుంచి పట్టం దొరుకుతుంది జగద్గురు చేతి నుంచి. దాంతోపాటు అమూల్యమైన ఆర్థిక సహాయం కూడా నెల 2,500 వాళ్ళ అకౌంట్కి వెళ్తూ ఉంటుంది. చివరికి ఆ ఘనపాటి పాస్ అయిన తర్వాత 7.5 లక్షలు. సో మొత్తం 13 ఏళ్ళు అయ్యాక వాళ్ళకి జీవితంలో ఒక ముందు అడుగు వేయడానికి దగ్గర 13 లక్షలు వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. దాంతో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది. లేకపోతే ఏముందంటే ఇప్పుడు ఈ మధ్య పిల్లవాళ్ళందరూ ఎట్లాగో ఏఐ చేసుకుందాం, ఎంఎల్ మిషన్ లెర్నింగ్ చేసుకుందాం, కంప్యూటర్ చేసుకుందాం, అమెరికాకు పారిపోదాం, అక్కడ బాగా సంపాదించవచ్చు. మేము చెప్పదలిచేది ఏంటంటే ఇక్కడ ఆధునిక విద్య కూడా ఉంటుంది. అంటే రోజుకి 7 గంటలు చాలా ఆనందం. ఇది మాదిపాడు అని గుంటూరు నుంచి దగ్గర 2 గంటలు ప్రయాణం బై రోడ్, విజయవాడ నుంచి 2 గంటలు, హైదరాబాద్ నుంచి 4.5 గంటలు. ఇక్కడ అద్భుతమైన కృష్ణా నది ఒడ్డున చాలా పెద్ద స్థలం, చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది. బట్ గత 5-6 ఏళ్ళ నుంచి శృంగేరి వారు దాన్ని తీసుకుని వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుతున్నాం. దానికి మెయిన్గా గురి ఏంటంటే అక్కడ ఎవరు చిన్న వయసులో వచ్చిన వాళ్ళు వేద విద్య నేర్చుకుని అక్కడ ఒక స్థాయికి వచ్చి ఘనాపాటి లెవెల్కి వచ్చి వాళ్ళు దాంతో 3 శాఖలు అక్కడ ఉంటాయి. కృష్ణ యజుర్వేదం, తైతీర శాఖ, శుక్ల యజుర్వేదం, కాణ్వ శాఖ, తర్వాత ఋగ్వేదం, శాఖల శాఖ. 13 ఏళ్ళు అభ్యాసం చేస్తే తీవ్రంగా వాళ్ళు అభ్యాసం చేసి బయటకు వస్తే శృంగేరి నుంచి వాళ్ళకి ఘనపాటి పట్టం దొరుకుతుంది. దాంతోపాటు వాళ్ళకి స్టైపెండ్ దొరుకుతుంది నెల. చివరికి ఆ ఘనపాటి ఉత్తీర్ణం అయిన తర్వాత 7.5 లక్షలు. దాంతో మేము మెసేజ్ ఏం చెప్దాం అనుకుంటున్నామంటే వేదం నేర్చుకుంటే వాళ్ళు ఏమీ తినడానికి తిండి లేకుండా అదేం పరిస్థితి ఉండదు, చాలా చక్కగా బతకచ్చు, మన సంస్కారం సంస్కృతిని కూడా నిలబెట్టచ్చని. ఇప్పుడు ఈ సమారోహం దేనికంటే చిన్న పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళు టెస్ట్లు పాస్ అవ్వాలి దాంట్లో చేరడానికి. దాని తర్వాత శృంగేరి పరీక్ష ఇచ్చిన తర్వాత 13 ఏళ్ళ తర్వాత వాళ్ళ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవనం చక్కగా నడుపుతూ ఈ సమాజంలో మన సంస్కారం సనాతన ధర్మం నిలబెట్టడానికి దారి కలుగుతుందని మా ఉద్దేశం. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, చక్కటి భోజనం, అది ఫ్రీ. ఇప్పుడు ఎక్కడ స్కూల్కి వెళ్తే ఏదో డొనేషన్స్ అవి ఉంటాయి, ఇక్కడ ఏమీ లేదు, అంతా ఉచితం. మంచి ఫెసిలిటీ, మంచి వాతావరణం. అండ్ ప్రత్యేకంగా ఏంటంటే వేదంతో పాటు ఆధునిక విద్య కూడా వాళ్ళకి నేర్పబడుతుంది. దాంతో వాళ్ళు కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళి వాళ్ళ జీవితం నడుపుకోవచ్చు. పరీక్ష అంటే ఉచ్చారణ, గ్రహణ శక్తి చాలా తీవ్రంగా, వాళ్ళు జ్ఞాపక శక్తి ఉండాలి. అంటే నేను ఒక వేదం నేర్చుకోవాలంటే
10, 12, 14 వేల మంత్రాలు ఉంటాయి స్వరంతో పాటు. అది నాలాంటి వాడు నేర్చుకోవడానికి కూడా అవదు. నేను అక్కడ ధర్మాధికారి అంటే ఆర్గనైజ్ చేయడం, బట్ చాలా తీవ్రంగా స్పాంజ్ లాగా అబ్జార్బ్ చేసి శక్తి ఉండాలి. అది మేము టెస్ట్ చేస్తాం. అంటే గత 2 వర్షాల్లో 2 ఏళ్లలో కొందరు వచ్చారు, వాళ్ళు ఒక నెల 2 వారాల తర్వాత మా వల్ల కాదు, ఇది చాలా బుర్ర వేడెక్కుతుందని చెప్తారు. మీరు పోల్చలేరు కూడా, అంత స్పీడ్గా ఫెసిలిటీస్ అవి ఇంప్రూవ్ అవుతున్నాయి. వరల్డ్ క్లాస్ సెంటర్ ఫర్ వేదిక్ ఎడ్యుకేషన్ అక్కడ చేద్దామని గురువుగారి ఆశీర్వచనంతో ముందు అడుగు వేస్తున్నాం. అక్కడ మెయిన్గా ఏంటి, ఈ సభ దేనికి పెట్టామంటే వేదిక్ కోర్సెస్ ఆఫర్ చేయడానికి స్టూడెంట్స్కి. అది ఎవరికి 3 రకాల వేదాలు, అది దక్షిణ భారత్లో ఎక్కువ ప్రసిద్ధంగా ఉన్నాయి, ఉత్తర భారత్లో చాలా ఉన్నాయి. అది మనకు పెద్ద సంబంధం లేదు ఇప్పటికీ. కృష్ణ యజుర్వేదం తైతీర శాఖ, శుక్ల యజుర్వేదం కాండవ శాఖ, ఋగ్వేదం శాఖల శాఖ. అది ఎవరు చేరొచ్చు అంటే 7 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వయసులో. దాని తర్వాత ఇది గ్రహణ శక్తి తగ్గిపోతుంది. అది చేరాలంటే కొంచెం కఠినమైన ఎంట్రన్స్ ఉంటుంది. వాళ్ళు గ్రహించే శక్తి, వాళ్ళ ఉచ్చారణ శక్తి, వేద మంత్రాలు సామాన్యం కాదు. అవన్నీ టెస్ట్లు పాస్ అయ్యాక నేను వాళ్ళ అబ్బాయితోనూ వాళ్ళ తల్లి తండ్రితో కూడా మాట్లాడతాను. అట్లాగే అక్కడ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వేదం నేర్పి ఆయన మాట్లాడతారు. అట్లాగే ఈ డిసిప్లిన్ అంతా ఎట్లా ఉంటుందని అది కూడా చూసుకున్న తర్వాత వాళ్ళని అడ్మిట్ చేస్తాం. ఏదైనా సందేహాలు ఉంటే మేము జగద్గురు శృంగేరి స్వామి వారు ఇక్కడ ఉన్న ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. స్వామి, ఇది మేము స్టూడెంట్స్ని తీసుకోదలుచుకున్నాం. ఆయన అక్కడే కొందరిని పక్కన పెట్టేస్తారు. అంటే వాళ్ళు నేర్చుకోలేరండి, వాళ్ళకి దివ్య శక్తి ఉంది, సామాన్య మనుషులు కాదు. దాని తర్వాత 13 ఏళ్ళు కఠినమైన అభ్యాసం చేస్తే వాళ్ళు ఘనాపాటి స్టేట్కి వస్తారు. అంటే అది చాలా పై ఎత్తు. దాంతో ఆ వేద విద్య నిలబడుతుంది. ఈ దేశం ఎందుకు ఇంత భూలోకంలో ఇంత కష్టాలు ఉన్నా కూడా మన దేశం కొంచెం ప్రశాంతంగా ఉందంటే మన సనాతన ధర్మం, మన సంస్కారం అవి ఉన్నాయి కాబట్టి. సో 13 ఏళ్ళ తర్వాత వాళ్ళకి శృంగేరి నుంచి పట్టం దొరుకుతుంది జగద్గురు చేతి నుంచి. దాంతోపాటు అమూల్యమైన ఆర్థిక సహాయం కూడా నెల 2,500 వాళ్ళ అకౌంట్కి వెళ్తూ ఉంటుంది. చివరికి ఆ ఘనపాటి పాస్ అయిన తర్వాత 7.5 లక్షలు. సో మొత్తం 13 ఏళ్ళు అయ్యాక వాళ్ళకి జీవితంలో ఒక ముందు అడుగు వేయడానికి దగ్గర 13 లక్షలు వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. దాంతో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంది. లేకపోతే ఏముందంటే ఇప్పుడు ఈ మధ్య పిల్లవాళ్ళందరూ ఎట్లాగో ఏఐ చేసుకుందాం, ఎంఎల్ మిషన్ లెర్నింగ్ చేసుకుందాం, కంప్యూటర్ చేసుకుందాం, అమెరికాకు పారిపోదాం, అక్కడ బాగా సంపాదించవచ్చు. మేము చెప్పదలిచేది ఏంటంటే ఇక్కడ ఆధునిక విద్య కూడా ఉంటుంది. అంటే రోజుకి 7 గంటలు వేరే జవాబుదారీ తీసుకోవాలి. తర్వాత ఏదైనా పని చేయాలంటే చురుగ్గా అయిపోవాలి. ఏదో రేపు చూస్తాం, 10 రోజులు తర్వాత చూస్తాం కాదు. అక్కడ అందరూ నేర్చుకోవడం, ఉన్న విద్య మిగతా వాళ్ళకి పంచిపెట్టడం. తర్వాత ఎక్సలెన్స్ అంటే టాప్ క్లాస్, వరల్డ్ క్లాస్, కారుణ్యం. తర్వాత మేము అక్కడ చాలా చెట్లు నాటదలుచుకున్నాం. అది ఎన్విరాన్మెంట్, ప్రకృతి మనకు ముందే తెలుస్తుంది ఏమవుతుందో అని. తర్వాత కొలీజియల్ కల్చర్, అందరూ ఐకమత్యంతో ఉండాలి. మా పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, ఈ వేద విద్యని ఎట్లాగో నిలబెట్టాలి. క్రమంగా మొత్తం క్షీణించిపోతుంది. అందుకు ఈ సంస్థ, ఇట్లాంటివి ఎన్నో 100 సంస్థలు ఉంటే కానీ మళ్ళీ మన దేశంలో ఉన్న సంస్కారం, సంస్కృతి అంతా కొట్టుపోతుంది. మోడర్నైజేషన్తో అంతా పక్కన కొట్టుకుపోతుంది. అందుకు అది ఎట్లాగో అట్లా దాంతోపాటు మనుషులు వాల్యూస్, విలువలన్నీ ఒక పై ఎత్తుకి తీసుకురావాలని సమాజంలో, ఇది ఉద్దేశం. ఇన్స్టిట్యూట్ అవ్వాలని మా ఉద్దేశం. అది జగద్గురువులు ఆశీర్వచనం. మాకు ఇది ఇంకా చాలా ఆనందం. ఇది మాదిపాడు అని గుంటూరు నుంచి దగ్గర 2 గంటలు ప్రయాణం బై రోడ్. విజయవాడ నుంచి 2 గంటలు, హైదరాబాద్ నుంచి 4.5 గంటలు. ఇక్కడ అద్భుతమైన కృష్ణా నది ఒడ్డున చాలా పెద్ద స్థలం, చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది. బట్ గత 5-6 ఏళ్ళ నుంచి శృంగేరి వారు దాన్ని తీసుకుని వాళ్ళ ఆధ్వర్యంలో నడుపుతున్నాం.
దానికి మెయిన్గా గురి ఏంటంటే అక్కడ చిన్న వయసులో వచ్చిన వాళ్ళు వేద విద్య నేర్చుకుని అక్కడ ఒక స్థాయికి వచ్చి ఘనాపాటి లెవెల్కి వచ్చి వాళ్ళు దాంతో 3 శాఖలు అక్కడ ఉంటాయి. కృష్ణ యజుర్వేదం తైతీర శాఖ, శుక్ల యజుర్వేదం కాన్వ శాఖ, తర్వాత ఋగ్వేదం శాఖల శాఖ. 13 ఏళ్ళు అభ్యాసం చేసి తీవ్రంగా వాళ్ళు అభ్యాసం చేసి బయటకు వస్తే శృంగేరి నుంచి వాళ్ళకి ఘనపాటి పట్టం దొరుకుతుంది. దాంతోపాటు వాళ్ళకి స్టైపెండ్ దొరుకుతుంది నెల. చివరికి ఆ ఘనపాటి ఉత్తీర్ణం అయిన తర్వాత 7.5 లక్షలు. దాంతో మేము మెసేజ్ ఏం చెప్దాం అనుకుంటున్నామంటే వేదం నేర్చుకుంటే వాళ్ళు ఏమీ తినడానికి తిండి లేకుండా అదేం పరిస్థితి ఉండదు, చాలా చక్కగా బతకచ్చు, మన సంస్కారం సంస్కృతిని కూడా నిలబెట్టచ్చని. ఇప్పుడు ఈ సమారోహం దేనికంటే చిన్న పిల్లల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళు టెస్ట్లు పాస్ అవ్వాలి దాంట్లో చేరడానికి. దాని తర్వాత శృంగేరి పరీక్ష ఇచ్చిన తర్వాత 13 ఏళ్ళ తర్వాత వాళ్ళ స్థాయికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవనం చక్కగా నడుపుతూ ఈ సమాజంలో మన సంస్కారం సనాతన ధర్మం నిలబెట్టడానికి దారి కలుగుతుందని మా ఉద్దేశం. వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్, చక్కటి భోజనం, అది ఫ్రీ. ఇప్పుడు ఎక్కడ స్కూల్కి వెళ్తే ఏదో డొనేషన్స్ అవి ఉంటాయి, ఇక్కడ ఏమీ లేదు, అంతా ఉచితం, మంచి ఫెసిలిటీ, మంచి వాతావరణం. అండ్ ప్రత్యేకంగా ఏంటంటే వేదంతో పాటు ఆధునిక విద్య కూడా వాళ్ళకి నేర్పబడుతుంది. దాంతో వాళ్ళు కాన్ఫిడెంట్గా బయటికి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నడుపుకోవచ్చు. పరీక్ష అంటే ఉచ్చారణ, గ్రహణ శక్తి చాలా తీవ్రంగా, వాళ్ళు జ్ఞాపక శక్తి ఉండాలి. అంటే నేను ఒక వేదం నేర్చుకోవాలంటే 10, 12, 14 వేల మంత్రాలు ఉంటాయి స్వరంతో పాటు. అది నాలాంటి వాడు నేర్చుకోవడానికి కూడా అవదు. నేను అక్కడ ధర్మాధికారి అంటే ఆర్గనైజ్ చేయడం, బట్ చాలా తీవ్రంగా స్పాంజ్ లాగా అబ్జార్బ్ చేసి శక్తి ఉండాలి. అది మేము టెస్ట్ చేస్తాం. అంటే గత 2 ఏళ్లలో కొందరు వచ్చారు, వాళ్ళు ఒక నెల 2 వారాల తర్వాత మా వల్ల కాదు, ఇది చాలా బుర్ర వేడెక్కుతుందని చెప్తారు. ఏళ్ల క్రితం ఆయన పక్కన ఇంకా యవ్వనంలో ఉన్నారు, ఇక్కడ వీళ్ళు రికార్డ్ చేసుకుంటున్నారు. ఆయన విధుశేఖర భారతి మహాస్వామి, ఆయన ఆధ్వర్యంలో ఇది నడుస్తుంది. వాళ్ళు దగ్గర 2 ఏళ్ల క్రితం నాకు ఈ జవాబుదారీ ఇచ్చారు, మాదిపాడులో వేద పాఠశాల చూసుకోమని. సో అది ఎట్లా ఉంటుంది ఏంటి అని 2 వీడియోలు చూపిస్తాను. దాని తర్వాత అక్కడ దేనికోసం ఇక్కడ ఈ సమారోహం పెట్టామని చెప్తాను. దాని తర్వాత మనం వార్తాలాపన డిస్కషన్ చేసుకోవచ్చు.